నమస్తే, వెల్కమ్ టు భక్తి భాస్కర. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతుంది. అయితే ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు అంటే మనకి 9 రోజులు అని అంటూ ఉంటారు. ఈసారి 11 రోజులు వచ్చిందని చాలామంది చెప్తూ ఉన్నారు. దాని గురించి తెలియచేయండి. 9 రోజులు కాదులే తల్లి, మనకేంటి అంటే విజయదశమితో 10 పరిపూర్ణంగా అవుతుంది. 10వ రోజున అది కూడా అమ్మవారు ఏంటి అని అంటే, చాలామంది అమ్మవారి విగ్రహాలు పెడుతున్నారు బయట, వాటిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. కానీ అది శాస్త్రంలో లేదు. అంటే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం అంటూ చేయకూడదు. ఇప్పుడు తల్లి, నీ ఇంటికి లక్ష్మి కావాలా? కావాలి. ఎందుకు కావాలి? అమ్మవారు ఉంటేనే అన్నీ ఉన్నట్టు కదా. అన్నపూర్ణాదేవి కావాలా? ఎందుకు కావాలి? ఉండాలి కదండి. మరి వాళ్ళని తీసుకుపోయి నువ్వు నిమజ్జనం చేస్తావి, నీకు ఎలా వస్తాయి తల్లి? వస్తాయా? రాదు. పూర్వం ఏంటి అని అంటే, ఈ నవరాత్రుల్లో 3 కలశాలు పెట్టి నవరాత్రులు చేసేది. అందులో ఒక్కొక్కసారి ఏంటి అని అంటే 9 రోజులు కాస్త 11 రోజులు అయ్యేది, 11 రోజులు కాస్త 12 రోజులు అయ్యేది. అలా కూడా ఉంటూ ఉంటాను. ఎందుకనంటే ఒక్కొక్కసారి శాస్త్ర విధానంలో తిథి ద్వయం ఉంటుంది. అంటే ఒకటే తిథి 2 రోజులు ఉండడం అలా ఉంటూ ఉంటుంది. అందుకోసం మనకు ఒక రోజు ఎక్కువగా చూపిస్తున్నది తప్ప వేరేది లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు చాలామంది ఈ విజయవాడ దుర్గా కావచ్చు, శ్రీశైలం భ్రమరాంబ కావచ్చు, అక్కడ ఏదైనా కావచ్చు, ఎన్ని రకాలైనా సరే నవరాత్రులు కూడా ఆచరిస్తూ ఉంటున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్ర అయితే అండి ఒకటే ఫార్మేట్తో ఫాలో అవుతూ ఉంటారు. అమ్మవారి అలంకరణ అనుకోవచ్చు. అయితే మనం చేయవలసిన అలంకరణలు అంటూ ఏంటండి? అమ్మ, ఒకటే ఫార్మేట్ అనేది అంటూ దీంట్లో ఏం లేదు తల్లి. ఒక్కొక్క రోజు అటు ఇటు మారుతుంది. ఒక్కొక్క రోజు అటు ఇటు ఉంటుంది. కాకపోతే మనకు ఇందులో ఒక శ్లోకం ఉంది. ఏంటి? నవదుర్గీలు అనేటువంటి ఒక మంత్రం శ్లోకం ఉంది. ప్రథమం శైలి పుత్రంచ ద్వితీయే బ్రహ్మచారిణి. అవునా? మీ దగ్గర ఫోన్ ఉందా తల్లి? ఉందండి. ఒక్కసారి ఆ ఫోన్ తీసుకోండి, ఒకసారి చూడండి. మన విజయవాడ కనకదుర్గదే కావచ్చు, లేకపోతే శ్రీశైలందే కావచ్చు, నేను చెప్పిన పేర్లు అక్కడ వేరే బాలా, త్రిపురా సుందరి, మహాలక్ష్మి, సరస్వతి, ఇలా ఒక్కొక్క రూపంలో పెట్టేస్తూ ఉంటారు. అయితే మొదలు ఏంటి? ప్రథమే శైలిపుత్రంచ ద్వితీయే బ్రహ్మచారిణి, తృతీయే చంద్రగంఠ, మూడోది చంద్రగంఠ, నాలుగవది వచ్చేసేసి కూష్పాండ. కూష్పాండ అంటే తెలుసు కదా మీకు, గుమ్మడికాయ దేవత. కూష్పాండ అంటే మనకు ఇలా అన్ని విధాలుగా 9 రోజులకు ఒక్కొక్క దేవి నామకరణతో మనకు ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే తల్లి, నేను ఇప్పుడు 9 చెప్పను, 4 చెప్తున్నాను. ఈ 4 తర్వాత ఎందుకు అనంటే 9 తర్వాత మనం తీసుకుందాం. ఒక్కొక్క రోజున వాస్తవానికి మనకు ఎంతమంది దేవతలు ఉన్నారు? సనాతన ధర్మం ప్రకారంగా 33 కోట్ల మంది దేవతామూర్తులు ఉన్నారు. 33 కోట్లలో ఇప్పుడు చాలామంది దేవాలయాల్లో అమ్మవారి సత్స్వరూపాలు ఉన్నటువంటి దేవాలయంలో చూడండి తల్లి, శ్రీచక్రం ఉంటుంది. అవునండి. శ్రీచక్రానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు చూపిస్తూ ఉన్నారు. ఒకరేమో శ్రీచక్రం యోని రూపము అంటున్నారు, మహానుభావులు వాళ్ళు. అలా ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఇంకొంతమంది సర్వవిధ శక్తులు కరెక్టే, కానీ శ్రీచక్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయి? 1000 కోణాలు ఉన్నాయి. 1008 కోణాలు. ఆ 1008 కోణాలు ఏంటిది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత కోణం అధిపతి. మనకున్నటువంటి అమ్మవారి సత్స్వరూపాలు 1008. 1008. ఆ 1008 రూపాలు కాస్త ఒక్కొక్క మూలానికి ఒక్కొక్క దేవత అధిష్టాన పీఠంలో ఉంటుంది. పైన ఉండేటువంటి మాత్రం లలిత షోడశీదేవి, అందరికంటే పైన. అమ్మవారి కింద ఉండేది కుడి భుజంలో శ్యామల ఉండి, ఎడమ భుజంలో భగలాముఖి ఉంటుంది. శ్యామలాదేవి కుడి భుజంగా వారాహి, ప్రత్యంగిరా ఉంటారు. ఇలా ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క రీతిలో చూపిస్తున్నారు. కానీ వీళ్ళు సగవిడివిడి జ్ఞానాలతో జనాలను మభ్యపెడుతున్నారు. అంటే మన ఇష్టానుసారం ఈ నవరాత్రుల్లో మనం ఏ రూపమైనా సరే, ఏ అలంకరణ సరే, ఎలా అయినా వేయవచ్చు. సరే తల్లి, ఇదంతా కాకుండా ఇంకో ప్రశ్న వేస్తా, చెప్పండి. ఈ నవరాత్రుల్లో మాత్రము ఈ రూపాలు వేస్తున్నాము అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు, దీన్ని అంతా సెట్ చేశారు.
వాస్తవానికి మనకు సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు వస్తున్నాయి? 4-5 ఉంటాయండి. 5 లేవు తల్లి, 4. 4. 4 నవరాత్రులు మనకు వస్తాయి ఒక సంవత్సరంలో. మొదటిది ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలో వసంత నవరాత్రులు వస్తున్నాయి. అవి చేయాల్సింది ఎవరికి? వనదుర్గీ దేవతకు, షోడశీదేవికి, లలితాదేవికి. దాని ప్రాముఖ్యతలో తీసుకురాలేదు. రెండోది ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులతో పాటు శాకాంబరీదేవి నవరాత్రులు 2 కలిపి ఒకేసారి వస్తాయి. గుప్త నవరాత్రులు, శాకాంబరి నవరాత్రులు, అవి 2 కలిపి ఒకటే, 2 అనుకోవద్దు. అవునా? 2 వచ్చినాయి. మూడోది ఇప్పుడు మనం ఆచరించే శరన్నవరాత్రులు, మనం ఆచరించేటువంటి శరన్నవరాత్రులు. నాలుగోది ఏంటి తల్లి? మాఘమాసంలో వచ్చేటువంటి రాజశ్యామలాదేవి నవరాత్రులు. రాజశ్యామలతో పాటు మనం ఇంకోటి కూడా తీసుకోవచ్చు, సరస్వతీదేవి నవరాత్రులు కూడా అని కూడా వచ్చు. ఎందుకంటే రాజశ్యామలాదేవి మహారూపమే సరస్వతీదేవి. నీలారూపంలో జన్మించినప్పుడు ఆమె రాజశ్యామల అయింది. ఈ 4 చూడండి, వీటిలలో కూడా ఉన్నాయి. ఈ రోజున ఈశ్యామల, లఘుశ్యామల, మహాశ్యామల, దుర్ధరశ్యామల, రఘుశ్యామల అని ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ 9 నవరాత్రులు కూడా ఎందుకు పెట్టారంటే ఇందులో ఉండేటివి ఇంకో దాంట్లో కలపరు. ప్రతి దాంట్లో ఒక్కొక్క రూపాలు వస్తూనే ఉంటాయి అన్నారా? ఇవాళ పెట్టిన రూపం కాకుండా రేపు ఇంకో అవతారంలో. అయితే ఈ అవతారాలు ఎలా చేసేది? పూర్వము ఒక దేవాలయంలో కావచ్చు, లేకపోతే మఠాలలో కావచ్చు, చూడండి 3 కలశాలు పెట్టేది. 3 కలశాలు, మహాలక్ష్మి, బ్రాహ్మి, సరస్వతి అని 3 కలశాలు పెట్టేటువంటి. ఆ కలశాలు పెట్టి దాంట్లో అమ్మవారి సత్స్వరూపంగా భావించి వాటికి 9 రోజులు పూజలు కార్యక్రమాలు ఆచరించేటువంటివి. ఇవి ఆచరించిన తర్వాత ఆ యొక్క 9 రోజుల యొక్క శక్తిని, అయితే మళ్ళీ దీంట్లో నిత్యంగా చండీ హవనాలు చేస్తారు తల్లి. ఇందులో చాలామంది కొన్ని ప్రముఖ దేవాలయాలలో ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు పూర్ణాహుతి చేస్తారు. పక్షం పాటుగా 15 రోజులు. 15 రోజులు కాస్త అమ్మవారి నిత్య ఆరాధన, కలశాలకు నిత్య ఆరాధన చేసి నిత్య హవనాకృతాలు ఆచరించి అప్పుడు 15వ రోజు పౌర్ణమి రోజున పూర్ణాహుతి అనేటువంటిది ఆచరించాలి. కాకపోతే ఏంటి, మనకు దసరా దశమి 9 రోజులు చేస్తే చాలు అని అనుకొని ఈ శరన్నవరాత్రులను కాస్త 9 రోజులు గావించి 10వ రోజున దశమిగా భావించి మనం యథావిధిగా ఈ పూజలు అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నాము. అయితే గురువుగారు, దీక్ష అనుకుంటే ఎక్కువగా కార్తీక మాసం తర్వాతకి అయ్యప్పమాల, భవానీమాల వేసుకుంటూ ఉంటారు. ఈ దసరా కూడా వేసుకుంటూ ఉంటారండి నవరాత్రులకి సంబంధించి. అయితే చేసే విధానం అంటూ ఏంటి? ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవాలంటే నవరాత్రుల పూజ ఏ విధంగా చేసుకోవాలంటారు? వాస్తవానికి ఏంటి అని అంటే అమ్మవారి దీక్ష ఎవరైనా ఆచరించవచ్చు. ఫలానా రోజునే దీక్ష వేసుకోవాలనే సమయం అనేది లేదు. మన మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆ దీక్ష తీసుకోవచ్చు. ఫలానా సమయంలోనే అయ్యప్ప దీక్ష తీసుకోవాలి, ఫలానా సమయంలోనే హనుమంతుని దీక్ష తీసుకోవాలి అన్నట్టుగా కూడా లేదు. కొంతమంది అయితే 365 రోజులు కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలవని ఒక దీక్ష ఉంది. ఏంటిదండి? మనకు నిత్యంగా వెలుతురిచ్చేవాడెవడు? సూర్యుడు. ఆయన దీక్ష గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదండి. ఆయన దీక్ష కేవలము 11 రోజులు మాత్రమే ఉంటుంది. అత్యధిక కోరికలు ఉంటూ ఉంటాయి చూసారా తల్లి? ఆ తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ తీరని కోరికలు ఆ యొక్క సూర్యుడి యొక్క దీక్ష ఆచరించిన వాళ్లకు 11 రోజులే, అది ఎన్ని రోజులు ఉండదు. ఆ 11 రోజులు ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలను వాళ్ళ అనుభవిస్తారు. అయితే అందులో దాని తర్వాత రెండోది కొంతమంది 9 రోజులే అన్నట్టుగా తీసుకొని వచ్చింది శరన్నవరాత్రుల్లో అనుకుంటున్నారు. కానీ 9 రోజులు కాదు, ఇది 41 రోజులు ఖచ్చితంగా ఆచరించాల్సిందే దేవికి. ఎప్పటి నుంచి? మనం వినాయక నవరాత్రుల దగ్గర నుంచి ఆచరిస్తూ రావాలి. వినాయక నవరాత్రుల దగ్గర నుంచి. ఎందుకనంటే వినాయక నవరాత్రులకు దీనికి సంబంధం ఏందయ్యా అంటే, వినాయక నవరాత్రుల్లో వినాయకుడు పుట్టింది ఎప్పుడు, దేని ద్వారా పుట్టాడు? వినాయక
భాద్రపద శుద్ధ చవితి రోజున ఆయన పుట్టాడు. దేనివల్ల జన్మించాడు ఆయనే? ఒక అమ్మవారు తల్లి గర్భంలో నుంచి జన్మించాడా? లేదు. ఎలా జన్మించాడు అంటే అమ్మవారు నలుగురు నలుగు కూడా కాదు తల్లి, అది సంపూర్ణంగా పసుపు ముద్దను తయారు చేసి ముద్దకు ప్రాణశక్తి వేసి గణపతిని పుట్టించింది పార్వతీదేవి రక్షణాధికం కోసం. అవునా? అప్పుడు ఆమె కోసము ఆయనే నిధిష్ఠానంగా నిలుచొని ఎప్పటి వరకు? దశమి వరకు తండ్రి కోసం ఎదురు చూస్తూ అదంతా అక్కడ కాపలా కాస్తూ ఉన్నటువంటి వాడు. వాస్తవానికి దశమి తెల్లారి ఆయన శిరస్సు ఖండించింది వినాయకుడిది. అప్పటి వరకు ఆయన శిరస్సు ఖండన అనేది జరగల. ఆయన జన్మించింది చవితి రోజునే. అందరూ కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ ఏనుగుంటే ఆ ఏనుగు తల తీసుకువచ్చి ఇక్కడ పెట్టేసరికి అది చవితి రోజున పెట్టారు, మళ్ళీ జన్మించాడు కాబట్టి చవితి చేస్తున్నాము అని అన్నారు. కానీ ఆయన జన్మించిందే చవితి అన్నారా తల్లి? అలా అందుకోసం అప్పటి వరకు కాపలాగా ఉండి తల్లికి కొడుకు రక్షణ అనేటువంటిది చూపించాడు. అంటే ఇప్పుడు భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు తల్లికి మనం ఏమవుతాము? కొడుకులము, కూతుర్లము. అవునా? మనం ఆమె కోసం ఇంకెంత రక్షణగా మనం ఉండాలి. అవునా? అందుకోసం ఏంటంటే ఈ భాద్రపద మాసంలో మధ్యలో మనకు మహాలయం వస్తుంది అని కొంతమంది యాపిచ్చేసి ఆ 9 రోజులు మాత్రమే వేపిస్తున్నారు, ఆ దశమి రోజు వరకు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు దశమి రోజుని కాకుండా ఈ పౌర్ణమి వరకు గనక వారు నిత్యంగా ఆచరిస్తే వారికి అద్భుతమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి, ఇందులో ఏకకాల భుక్తి మాత్రమే ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీక్ష తీసుకున్న వాళ్ళు ఉదయాన్నే టీ, కాఫీ, ద్రవ పదార్థం తప్పులేదు, క్షీరానికైతే అసలుకే తప్పులేదు, పండ్ల రసానికైనా తప్పులేదు. ఇక్కడ వీరు చేస్తున్నది ఏంటంటే పొద్దున్నే కొంతమంది టిఫిన్ చేయడం ప్రారంభం చేస్తున్నారు. మధ్యలో స్నాక్స్ కింద ఇవేంటి బయట వడలు, గ్యారెలు, మన మిరపకాయ బజ్జీలు అలా అమ్ముతూ ఉంటారు. ఆ మిరపకాయ బజ్జీలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అది పని చెయ్యవు. దీక్ష విధానం ఏంటి అని అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందుకు స్నానాధిక ఆచరణాలు కూడా మనం గావించిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి కలశ ప్రతిష్ఠ ఏదైతే చేశామో అక్కడికి వెళ్ళి దానికి దీపారాధన చేసిన తర్వాత ఆ పూజ ఏదైతే మనం దీక్ష తీసుకున్నామో ఆ భగవంతుని యొక్క పూజాధికాలు అక్కడ గావించి అనంతర దేవాలయ దర్శనానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. కేవలం వేసుకున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష భగవంతుడే ఆలయంకే వెళ్ళాలి అనేటువంటి నియమం అయితే లేదు. ఏ దేవాలయానికైనా వెళ్ళేసి భగవంతుని యొక్క దర్శనాన్ని మనము చేసుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చి మన యథావిధి కాల వృత్తి ఏదైతే ఉందో అట్టి వృత్తిని కూడా మనం ఆచరించుకోవచ్చు. వృత్తిని ఆచరించిన తర్వాత 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 లోపు మాత్రమే భోజనము పరిపూర్ణం కావాలి. దాన్ని భిక్ష అంటాం మనం. భోజనాన్ని ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఇంకొంతమంది భోజనం కాగానే దీక్షలో ఉంటున్నారు, పోతున్నారు, మధ్యాహ్నం పూట నిద్రిస్తున్నారు. దీక్షలో ఉండేవాడు మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితిలో కూడా నిద్రపోకూడదు. మళ్ళీ సాయంత్రము సరిగ్గా 6 సమయంలో స్నానం చేసి మళ్ళీ యథావిధిగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దీపారాధన చేయాలి. వాడు తీసుకున్న దీక్ష మంటప పూజ ఏదైతే ఉందో ఆ పూజను ఆచరించి మరలా దేవాలయ దర్శనానికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని వచ్చి రాత్రిపూట వాడు మళ్ళీ అల్పాహారము స్వీకరించాలి. ఇంకొంతమంది అల్పాహారం అంటున్నారు. ఇడ్లీ తిన్నా భోజనం చేసిన వాళ్ళతో సమానం, దోశ తిన్నా భోజనం చేసిన వాళ్ళతో సమానం. వడ తినవచ్చు, ఉప్మా పనికిరాదు. ఇంకా చెప్పాలి అంటే మనం అటుకులు అని అంటాము, ఐడియా ఉంది కదా తల్లి? అటుకులు కూడా పనిచేయవు. ఏది మనం దీక్షలో ఉన్నప్పుడు ఉపవాసాలు కూడా ఉన్నవాళ్ళు అటుకులు తింటే భోజనం చేసిన వారితో సమానము. అల్పాహారము అన్నారంటే పండ్లు సేవించి నిద్రించాలి అనేటువంటిది శాస్త్రవిధి. ఇప్పట్లో ఇది చాలామంది ఆచరించట్లేదు. ఎవరికి నచ్చింది వారు చేయించుకొని మరి దీక్షలో ఉండగా చేయించుకొని మరీ తింటున్నారు. అందుకోసం ఏంటి అని అంటే దీక్ష తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విధానాలు పాటిస్తే
మీతో పాటు మీ ఇంటికి సకల దోషాలు నివారణ అయిపోయి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉంటారు. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.